Hi friends, welcome back to the channel. From today onwards, just focus on learning generative AI related. Generative AI related, it is one of the blooming technology. Like ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ జనరేటివ్ AI అంటే ఏంటి, అసలు ఏ అంటే ఏంటి, ఆ, చా ఏ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి, రైట్ చాట్ బాట్స్ ఎలా బిల్డ్ చేయాలి, అసలు ఏ ఎలా రన్ అవుతుంది ఏంటి, ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అని కంప్లీట్ ఫుల్ స్టాక్ పైథాన్ తోని ఒక ఫుల్ స్టాక్ కోర్స్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు పైథాన్ ప్లస్ జనరేటివ్ AI కలిపి సింగిల్ కోర్స్ అనమాట. సో ఇన్ డెప్త్ గా స్టార్టింగ్ బేసిక్స్ మొదలుపెట్టి ఇన్ డెప్త్ గా కంప్లీట్ బిల్డ్ చేస్తున్నాం. సో నేను ఈ ట్యుటోరియల్ ఏంటంటే మన రజనీ సార్ రోబో మూవీ ఉంది కదా, రజనీ సార్ రోబో మూవీలో ఆ రోబోని నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని అలాంటి రోబో ఎలా బిల్డ్ చేయాలి ఏంటి, పైథాన్ యూజ్ చేసుకుని ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది అనుకుంటున్నాం. సో ఇక్కడ దీంట్లో సెషన్ లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే రోబో మూవీలో చిట్టిని చూసాం కదా. సో అంటే ఏం చేస్తుంది, మనిషిలా మాట్లాడతాడు. లైక్ ఆ చిట్టి ఏం చేస్తాడు, ఫీలింగ్స్ ఇంప్రెట్ చేస్తాడు, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, పోయిటరీ రాస్తాడు, ఈవెన్ డాన్సింగ్, డెసిషన్ మేకింగ్, లెర్నింగ్, ఓకే ఇవన్నీ చేస్తాడు. సో వీటిని ఏంటంటారంటే ఇవన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ రూల్స్ తో కూడా చేయొచ్చు. అంటే రజనీకాంత్ ప్రీ ప్రోగ్రామ్ చేసి వాటికి ఇన్స్టాల్ చేస్తాడు. సో అదే ఆ ప్రీ ప్రోగ్రామ్ రూల్స్ ని యాస్టీస్ గా ఫాలో అయిపోతుంటది చిట్టి. అండ్ కొన్ని టాస్క్స్ ని క్రియేటివ్ గా కూడా చేస్తుంది. అంటే కొన్ని డిటెక్ట్ చేసి కొన్నింటిని క్రియేటివ్ గా కూడా చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రీ ప్రోగ్రామ్ రూల్సే కాకుండా ఒక బ్రెయిన్ లో జనరేటివ్ చేసే ఇంటెలిజెన్స్ కూడా ఉంటది. సో అంటే మోడర్న్ వరల్డ్ లో ఈ క్యాపబిలిటీస్ ని మనం జనరేటివ్ AI అంటారు అన్నమాట. సో అప్పుడు కొన్ని కొన్ని క్రియేటివ్ గా చేస్తుంది చిట్టి, కొన్ని క్రియేటివ్ గా చేస్తుంది కదా. ఆ క్రియేటివ్ గా చేసే పనుల్ని అంటే ఓన్ గా క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేసే వాటిని ఏమంటారంటే మోడర్న్ వరల్డ్ లో ఈ క్యాపబిలిటీస్ ని మనం జనరేటివ్ AI అని అంటాం అనమాట. సో టుడే చిట్టి లాంటి మూవీలే కాదు, రియల్ వరల్డ్ లో కూడా సృష్టిస్తున్నారు అనమాట. వచ్చేసి అంటే యాస్టీస్ గా ఆ చిట్టి చేయగలిగే రోబో మూవీలో, రజనీకాంత్ సార్ మూవీలో చిట్టి చేయగలిగే మొత్తం యాస్టీస్ గా కూడా మనం చేయొచ్చు. సో హియర్ మనం కూడా వీ కెన్ బిల్డ్ ఏ స్మాల్ వెర్షన్ ఆఫ్ ఇట్ యూజింగ్ పైథాన్. సో మనం ఈ కోర్స్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక స్మాల్ వెర్షన్ ఆఫ్ చిట్టిని రెడీ చేయబోతున్నాం అనమాట. సో అంటే ఎలా చేయాలంటే ఫర్ సపోజ్ చిట్టిని వశీకరణ అంటే రజనీకాంత్ సార్ ఏం చేస్తారు, ఒక రూల్ బుక్ తో క్రియేట్ చేసేది అనుకుందాం. సో ఆ రూల్ బుక్ లో ఏంటి, ఫర్ సపోజ్ ఇఫ్ సమ్మన్ సేస్ హాయ్ టు చిట్టి, హాయ్ చిట్టి, it will reply hello, like that. For suppose if battery is less than 20, go to charging mode, like that. He wrote. అంటే రజనీకాంత్ సార్ కొన్ని రకమైన రూల్స్ ని రాశారనమాట. అంటే 20% కన్నా ఛార్జింగ్ తక్కువ అయితే ఛార్జింగ్ మోడ్ ఆన్ అయిపోయింది వెళ్ళి పెట్టుకోని, ఏదైనా అబ్స్టకల్ వస్తే రైట్ కి తిరుగు, లెఫ్ట్ కి తిరుగు అని. అంటే డాన్స్ మోడ్ మీద క్లిక్ చేస్తే డాన్స్ చేయాలి, సాంగ్ మోడ్ మీద క్లిక్ చేస్తే సాంగ్ పాడాలి, ఇలా. అంటే ఇదంతా ఒక రూల్ బేస్డ్ సిస్టమ్. ఇక్కడ రోబోట్ మాట్లాడడం, సింగింగ్, పోయిటరీ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రీ రిటర్న్ రూల్స్ తో జరుగుతాయి, కొన్ని ప్రీ రిటర్న్ రూల్స్ తో జరుగుతాయి అక్కడ. కానీ జనరేటివ్ AI అంటే ఏంటి అసలు, జనరేటివ్ ఏంటంటే ఇక్కడ కంటెంట్ ని క్రియేట్ చేయగలిగే ఇంటెలిజెన్స్ అనమాట. అంటే జనరేటివ్ AI అంటే ఏంటి, కంటెంట్ ని క్రియేట్ చేయగలిగే ఇంటెలిజెన్స్ జనరేటివ్ AI. AI ఇస్ వేర్, జనరేటివ్ AI వేరు. అంటే నాట్ రీడ్ ఓన్లీ, నాట్ రూల్ ఓన్లీ, నాట్ ఫిక్స్డ్, బట్ క్రియేటివ్. సో జనరేటివ్ AI క్యాన్ అంటే టెక్స్ట్ ని జనరేట్ చేయగలదు, ఇమేజెస్ ని జనరేట్ చేయగలదు, మ్యూజిక్ ని కంపోజ్ చేయగలదు, కోడ్ ని చేయగలదు, పోయిటరీ రాయగలదు, వీడియోస్ ని జనరేట్ చేయగలదు. అది జనరేటివ్ AI. జనరేటివ్ AI అంటే నార్మల్ ట్రెడిషనల్ AI కి జనరేటివ్ AI కి డిఫరెన్స్ ఏంటి, ట్రెడిషనల్ AI అంటే ఏంటి అంటే ట్రెడిషనల్ AI అంటే క్లాసిఫై చేస్తే, డిటెక్ట్ చేస్తే, ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ జనరేటివ్ AI ఏం చేస్తుంది, జనరేట్ న్యూ అవుట్పుట్స్, అంటే కొత్తగా అవుట్పుట్స్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇది మనకి చిట్టీస్ క్రియేటివ్ బ్రెయిన్ ని రిప్లికేట్ చేయడం లాగా ఉంటుంది అనమాట. అంటే మనం ఫర్ సపోజ్ ట్రెడిషనల్ ఏంటంటే ఒక చిట్టీకి ఇది డాగా క్యాటా, ఒక ఫోటో చూపించి డాగా క్యాట్ అని అడిగామంటే అది క్లాసిఫై చేయగలదు. డాగాకి క్యాట్ కి డిఫరెన్స్ ఏంటో క్లాసిఫై చేయగలదు ఏ కాబట్టి. సో అది డాగా క్యాట్ అని చెప్పేస్తుంది. ఫర్ సపోజ్ స్టాక్ మార్కెట్ స్టాక్ అప్ అవుతుందా డౌన్ అవుతుందా అని అడిగామంటే అది ప్రిడిక్ట్ చేయగలదు, అప్ అవ్వడానికి డౌన్ అవడానికి ప్రిడిక్ట్ చేయగలదు. టెంపరేచర్ ఎంత ఏంటి అంటే అది చెప్పగలదు, డిటెక్ట్ చేయగలదు. కానీ జనరేటివ్ AI లో ఏంటి, మనం అడిగామంటే ఒక డాగ్ ఫోటోని క్రియేట్ చేయు అని అడిగామంటే ఆ డాగ్ ఫోటోని క్రియేట్ చేసేస్తుంది.
డాగ్ ఫోటోని క్రియేట్ చేస్తుంది, అది జనరేటివ్ అనమాట. ఒక పోయంని పాడు అనడానికి రాయు అనడానికి తేడా ఉంటుంది. ఒక సాంగ్ పాడు అంటే చిట్టి సాంగ్ పాడేస్తుంది, కానీ రాయు అంటే క్రియేటివ్ గా జనరేట్ చేయాలి. సో పోయం జనరేట్ చేస్తుంది. ఒక మూవీ సీన్ జనరేట్ చేయమంటే మూవీ సీన్ జనరేట్ చేస్తుంది. చాట్ బాట్ కి రెస్పాండ్ ఇవ్వు అంటే చాట్ బాట్ కి రెస్పాండ్ ఇస్తుంది. అంటే ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే, అంటే చాట్ బాట్స్ ఉంటాయి కదా, అమెజాన్ వాటిల్లో చాట్ బాట్స్ ఉంటాయి, వాటికి మనం మెసేజ్ చేస్తే ఏం చేస్తుంది, రిప్లై ఇస్తుంది. అందులో కూడా ఒక రకమైన జనరేటివ్ కంటెంట్ ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ట్రెడిషనల్లీ ఏం చేస్తుంది, జస్ట్ అర్థం చేసుకుంటుంది, అండర్స్టాండ్ ఉంది. కానీ జనరేటివ్ ఏం చేస్తుంది, అండర్స్టాండ్స్ ప్లస్ క్రియేటివ్. అండర్స్టాండ్ అర్థం చేసుకుని కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అర్థమేనా? సో అయితే ఇక్కడ జనరేటివ్ ఏ మెకానికల్లీ హౌ డస్ జనరేటివ్ ఏ వర్క్? ఇక్కడ జనరేటివ్ ఏని ఎలా వర్క్ చేస్తుందంటే, జనరేటివ్ ఒక సూపర్ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ మెషిన్ అని అనుకుందాం. అంటే ఒక సూపర్ అడ్వాన్స్ ప్యాటర్న్ మెషిన్ ఎందుకనంటే, మనం మిలియన్స్ ఆఫ్ బుక్స్, లాక్స్ ఆఫ్ పీడిఎఫ్స్, మిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్, అంటే ప్రోగ్రామింగ్ డాక్యుమెంటేషన్, హ్యూమన్ డైలాగ్ ప్యాటర్న్స్, అంటే అవన్నీ మనం ఆ మిషన్ కి ఇస్తే చాలు, అవి నేర్చుకుంటుంది, ప్యాటర్న్స్ తో నేర్చుకుంటుంది. అంటే ఫర్ సపోజ్ చిట్టికి ఏం చేస్తుంది, చిట్టి బుక్ ఇస్తే బుక్ స్కాన్ చేస్తే, అక్కడ ఐశ్వర్యకి మెడిసిన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్ ఇస్తే బుక్ మొత్తం చిట్టి స్కాన్ చేసేస్తుంది కదా. అలాగా పీడిఎఫ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే అక్కడ చిట్టి ర్యాగ్ అప్లికేషన్ ఉంటుంది అనమాట, అంటే రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ అనమాట. సో అక్కడ స్కాన్ చేయడం కూడా, అంటే ఆ స్కాన్ చేయడం అక్కడ ఉన్న డేటాతో నేర్చుకుంటది. సో అక్కడ ఉన్న డేటాతో నేర్చుకునే చిట్టి, రజనీకాంత్ సార్ అక్కడ ఐశ్వర్య రాయ్ మనకి మెడిసిన్ ప్రిపేర్ అవుతాడు, చిట్టి కూడా బుక్స్ చదువుతుంది. అవే బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ తో ఆపరేషన్ హాస్పిటల్లో బేబీకి డెలివరీ చేస్తుంది, సేమ్ నాలెడ్జ్ తో. సో అంటే అక్కడ నేర్చుకుంది, అక్కడ బుక్ చదివి నేర్చుకుంది, ప్యాటర్న్స్ నేర్చుకుంది, లెర్నింగ్ కెపాసిటీ పెంచుకుంది, నేర్చుకుంది. అక్కడ నేర్చుకుని ఇక్కడ క్రియేటివ్ గా వర్క్ చేసింది. అర్థమవుతుందా? అదే బెస్ట్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏ. హాస్పిటల్లో పాపకు డెలివరీ చేయడం అనేది జనరేటివ్ ఏ అనమాట. అక్కడ జనరేటివ్ ఏ అప్లికేషన్ లా ఒక వర్క్ చేసింది చిట్టి. దట్ ఈస్ కాల్డ్ జనరేటివ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి, అక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMs అంటారు. వాటి ద్వారా కూడా నేర్చుకుంటుంది, ట్రైన్ అవుతుంది. అంటే ఏంటి, స్ట్రక్చర్ నేర్చుకుంటుంది, గ్రామర్ నేర్చుకుంటుంది, రీజనింగ్ ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది, అండ్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్ లో ఎలా మాట్లాడడం, కోడ్ ఎలా రాయాలో కూడా నేర్చుకుంటుంది. ఫర్ సపోజ్ ఎవరైనా యూజర్ వచ్చి చిట్టి హౌ ఆర్ యూ అని అడిగితే, అదొక ప్యాటర్న్ బేస్డ్ గా మనకి జనరేట్ చేసి చెప్తుంది. హౌ ఆర్ యూ అంటే ఐ ఆమ్ ఫైన్, హౌ ఆర్ యూ, ఇలా పక్కన ప్యాటర్న్ టోకనైజేషన్ సిస్టమ్ ఉంటుంది ప్రతి వర్డ్ కి. దాన్ని బేస్ చేసుకొని అది ప్యాటర్న్ బేస్డ్ గా ఆన్సర్ జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక మ్యాజిక్ కాదు, మ్యాథ్స్ లాంటి ఫంక్షనింగ్ కాదు, అంటే ప్యాటర్న్ లెర్నింగ్. జనరేటివ్ ఏకి మెయిన్ మోటో ఏంటి, మెయిన్ థీమ్ ఏంటంటే ప్యాటర్న్ లెర్నింగ్ బేస్ చేసుకొని జనరేట్ చేస్తుంది. మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, మెయిన్ ప్రిన్సిపల్ ప్యాటర్న్ లెర్నింగ్. సో అయితే ఈ జనరేటివ్ ఏఐ మనం రియల్ వరల్డ్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, అందరూ చిట్టి రోబోట్లు తయారు చేసుకోలేరు కదా. ఫైనాన్షియల్ గా రోబో మూవీలో రజనీకాంత్ సార్ గారు ఫైనాన్షియల్ గా రోబోట్లు తయారు చేసుకోలేం కదా. సో అయితే జనరేటివ్ ఏఐని మనం ఎలా లెవరేజ్ చేసుకుంటాం, అంటే ఎలా యూటిలైజ్ చేసుకుంటాం, ఎలా యూజ్ చేసుకుంటాం ప్రాక్టికల్ రియల్ వరల్డ్ లో. చాట్ బాట్స్ తయారు చేసుకోవచ్చు, కస్టమర్ కేర్. ఫర్ సపోజ్ మీరు ఒక బిజినెస్ లో ఉన్నారంటే, మీ కస్టమర్స్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్స్ తో కాల్స్ చేయాలన్నా, ఎవరికైనా కాల్స్ చేయాలన్నా చాట్ బాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ చేయాలంటే చాట్ బాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక PDF ఇచ్చి సమ్మరైజ్ చేయమంటే అలాంటి సమ్మరైజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మెడికల్ రిపోర్ట్ సమ్మరైజెస్ చేసుకోవచ్చు. HR జాబ్ మ్యాచింగ్ సమ్మరైజెస్, ఎడ్యుకేషన్ ట్యూటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్స్, కోడ్ అసిస్టెంట్స్, ర్యాక్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్స్, వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ లైక్ మెయింటెనెన్స్ షెడ్యూలర్స్ అంటే ఫర్ సపోజ్ నీ వెహికల్ ఈ రోజు షెడ్యూల్ చేసుకున్న మెయింటెనెన్స్ సర్వీసింగ్ చేయించుకున్నాం అంటే, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఇది మళ్ళీ రావాలి, మెయింటెనెన్స్ కావాలి అంటే, మనం చాలా వెహికల్స్ సర్వీసింగ్ చేయించుకుంటాం కదా కంపెనీలో అటు. సో వాళ్ళు డీటెయిల్స్ నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రిడిక్షన్స్ పెట్టుకుంటారు. ఓకే, 3 నెలల తర్వాత మళ్ళీ వెహికల్ సర్వీసింగ్ రావాలి, అలా ఆటోమేటిక్ గా తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒక బిల్ చేసుకుని ఉంటారు, ఆల్రెడీ ఆ సిస్టమ్ బిల్ చేసుకుని ఉంటారు. వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటారు. ఆటోమేటిక్ గా పాపప్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఈ కస్టమర్ మనం ఫోన్ చేసి సర్వీసింగ్ రమ్మనాలి అని కాల్ చేస్తారు. కాల్ సెంటర్ ఏజెంట్స్ ఆటోమేటిక్ గా రీసెర్చ్ సమ్మరైజర్స్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా పోస్ట్ జనరేట్ చేసుకోవచ్చు, లైక్ ఫుల్ ఎంప్లాయ్ లాగా. సో ఇక్కడ మనం బేసికల్ గా చిట్టి మూవీలో ఉన్న అన్ని నౌ రియల్ గా
వచ్చేస్తున్నాయి అనమాట. చిట్టి ఏం చేస్తున్నా అవన్నీ రియల్ గా వచ్చేస్తున్నాయి. అదే జనరేటివ్ ఏఐ వల్ల. సో ఈ జనరేటివ్ ఏఐకి జనరేటివ్ ఏఐ ఏ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా డెవలప్ చేయాలి మనం, దీనికి ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది. సో లెర్నింగ్ ప్యాటర్న్ నేర్చుకోవాలంటే లాంగ్వేజ్ ఉంటుంది, భాష. సో వాట్ ఈస్ ద లాంగ్వేజ్? సో ఇక్కడ పైథాన్ అనేది యూస్ చేస్తాం మనం. పైథాన్ అనే లాంగ్వేజ్ ని మనం యూస్ చేస్తాం. ఎందుకు పైథాన్ ఎందుకు యూస్ చేయాలి? పైథాన్ ఎందుకంటే అది హ్యూమన్ లాంగ్వేజ్ లా ఉంటుంది, రీడబుల్ గా, అంటే చదవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ కి బిగ్గెస్ట్ ఏఐ లైబ్రరీస్ పైథాన్ లో ఉంటాయి. ఏఐ లైబ్రరీస్ అంటే ఏంటో మీకు తెలిస్తే చాలు పైథాన్ అయిపోయినట్టే. లైబ్రరీస్ అంటే ప్యాకేజ్ ఆఫ్ కోడ్ అంటే మనం ఫర్ సపోజ్ వాయిస్ చాట్ బటన్ వాయిస్ అని పిలిచేయాలనుకుంటే వాయిస్ చాట్ బటన్ సంబంధించిన కోడ్ అనేది ఆల్రెడీ రాసి ఉంచారు పైథాన్ లో. ఆ కోడ్ ని మనం పైథాన్ కోడ్ రాస్తున్నప్పుడు పైథాన్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటే చాలు, మనకి ఆ వాయిస్ చాట్ బాట్ అనేది ప్రిపేర్ అయిపోద్ది. ఒక క్యాల్కులేటర్ ఉందంటే క్యాల్కులేటర్ ప్రిపేర్ చేయాలనుకుంటే క్యాల్కులేటర్ సంబంధించిన లైబ్రరీ ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచారు. క్యాల్కులేషన్ పార్ట్ రిలేటెడ్ గా మ్యాథ్ రిలేటెడ్ గా ఆ లైబ్రరీస్ డెవలప్ చేసి ఉంచారు. వాటిని మనం ఇంపోర్ట్ చేసుకొని మనం ఈ కోడ్ ని అందులో కోడ్ మొత్తం ఉంటుంది. క్యాల్కులేటర్ ఎలా వర్క్ చేయాలి అనే కోడ్ మొత్తం ఉంటుంది. సో ఆ కోడ్ మనం యూటిలైజ్ చేసుకుంటే చాలు, యూటిలైజ్ చేసుకుంటే బిల్డ్ చేసేవచ్చు అప్లికేషన్. సో అలా బిగ్గెస్ట్ ఏఐ లైబ్రరీస్ అంటే పైథాన్ లో ఉన్నాయి అన్నమాట. అలా ఏజెంట్స్ కి సంబంధించిన లైబ్రరీస్, ఎల్ఎల్ఎం అప్లికేషన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, ర్యాగ్ అన్నిటికి సంబంధించిన లైబ్రరీస్ అన్ని ఉన్నాయి. అంటే లైబ్రరీ అంటే ప్యాకేజ్ ఆఫ్ కోడ్ అంటే మళ్ళీ ఏదో అనేసుకోకండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఒక కంపెనీకి ఒక పైథాన్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి. కావాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ తెలియాలి, అడిగి చాలా ఫ్రేమ్ వర్క్స్ తెలియాలి, సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ లాంటివి తెలియాలి, బేసిక్ తెలియాలి. సో వాడిని హైర్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే వాడు ఒక ప్యాకేజ్ ఆఫ్ లైబ్రరీ అనమాట. ఫర్ సపోజ్ ఒక ఈటీఎల్ డెవలపర్ ఉన్నాడు. ఈటీఎల్ డెవలపర్కి ఏం తెలియాలి? ఎస్క్యూఎల్ తెలియాలి, ఈటీఎల్ టూల్ తెలియాలి, యూనిక్స్ స్క్రిప్ట్ తెలియాలి. అంటే ఈ మూడు తెలిస్తే ఆయన ఈటీఎల్ డెవలపర్ అంటాడు. అంటే ఈటీఎల్ డెవలపర్ ఒక ప్యాకేజ్ ఆఫ్ కోడ్, అంటే ఒక లైబ్రరీ లాంటాడు అనమాట. అంటే కంపెనీ ఓడికి ఒక ఎంప్లాయ్ హైర్ చేసుకుంటే ఆ ఎంప్లాయ్ అనేవాడు ఒక లైబ్రరీ లాంటాడు అనమాట. సో ఆ కంపెనీ ఏ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన లైబ్రరీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంప్లాయ్ ఎలా యూజ్ చేసుకుంటుందో మనకు కావాల్సినట్టు మనం ఏదైనా ఒక ఏజెంట్ ని బిల్డ్ చేయాలంటే ఏజెంట్ సంబంధించిన లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకొని కోడ్ లో వాడుకుంటాం. జస్ట్ ఒక ఆ నేమ్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు, ఆ కోడ్ మొత్తం వర్క్ చేస్తుంది. అలా బిల్డ్ చేస్తారన్నమాట పైథాన్ ని. ఓకే, సో ఆల్రెడీ పైథాన్ అనేది మనం నేర్చుకున్నాం. పైథాన్ ఎందుకంటే హ్యూమన్ లాంగ్వేజ్ లో ఈజీగా ఉంటుంది. చాలా లాంగ్వేజ్ ఉన్నాయి ఇంకా పైథానే కాకుండా జనరేటివ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అయ్యే లాంగ్వేజ్ C++ ఉంది, జావా ఉంది. సో గోలాంగ్ అనేది కూడా ఉంటుంది. కానీ వాటి సింటాక్స్ అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది. ఓకే, సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్, పైథాన్ కంటే టఫ్ గా ఉంటుంది సింటాక్స్ అనేది. పైథాన్ లో సింపుల్ గా ప్రింట్ హలో అంటే ప్రింట్ చేసేస్తుంది. కానీ జావాలో ప్రింట్ హలో అంటే కాదు, సమ్ సింటాక్స్ రాయాలి. system.out.print హలో పెద్ద సింటాక్స్ రాయాలి. అంటే చాలా సింపుల్ గా క్లీన్, సింపుల్, హ్యూమన్ రీడబుల్ సింటాక్స్ అనమాట పైథాన్. సో పైథాన్ ఏంటంటే ఇంకా పైథాన్ కి ఫాస్ట్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ LLM డెవలపర్స్ కి చాలా ప్రోటోటైప్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో పైథాన్ యొక్క బెస్ట్ ఏఐ లైబ్రరీస్ చాలా ఉన్నాయి. అంటే లైక్ టెన్సర్ఫ్లో కానీ, పైటార్చ్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ లైక్ హగ్గింగ్ ఫేస్, లాంగ్చైన్, లాంగ్రాప్, ఓపెన్ ఏఐ ఎస్డికే, వెర్టెక్స్ ఏఐ ఎస్డికే, క్రోమా డిబి, లైక్ పైన్ కోన్ క్లయింట్, ఫాస్ట్ ఏపీఐ, నంపై, పాండాస్ ఇలా. సో ఈ లైబ్రరీస్ అనేది C++, జావా స్క్రిప్ట్ లో ఏఐ లైబ్రరీస్ ఉన్నాయి. కానీ అంత మెచ్యూర్ కాదు, అంత ఈజీ కాదు అనమాట. నాట్ బిగినర్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. వెరీ ఫ్యూ ట్యూటోరియల్స్ వాటి మీద. పైథాన్ లో అయితే అలా కాదు, మిలియన్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, ఓపెన్ సోర్స్ రెపోజిటరీస్ ఉంటాయి, LLM ఎకో సిస్టమ్ ఉంటుంది, బెస్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. పైథాన్ అలా డెవలప్ అయింది అనమాట. సో జనరేటివ్ ఏ డెవలపర్స్ ఫస్ట్ చాయిస్ ఈస్ పైథాన్. సో అందుకే జనరేటివ్ ఏ ఎక్కువగా పైథాన్ ని యూస్ చేస్తారు, పైథాన్ ఇంటర్ప్రిటర్ ని యూస్ చేస్తారు. సో పైథాన్ లో బెస్ట్ LLM అండ్ ర్యాగ్ టెక్స్ట్ పైప్లైన్స్ ఉంటాయి. అంటే ప్రాంప్ట్ ఫిల్ చేయడానికి చంకింగ్, ఎంబెడింగ్, DNS సెర్చ్, ఫార్మెటింగ్, JSON హ్యాండ్లింగ్, చైనింగ్, ఇది అన్ని పైథాన్ లో చాలా ఈజీ అనమాట. సో అందుకే పైథాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ కోర్స్ లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం? వేరియబుల్స్ అంటే డేటా టైప్స్, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్స్ అని యూజ్ చేస్తాం. సో తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సిలబస్ అయితే, సిలబస్ అంటే ఇది తక్కువ, జస్ట్ పైథాన్ సంబంధించి జనరేటివ్ ఏ సిలబస్ ని యాడ్ చేయలేదు.
సెటప్ ఫస్ట్ పైథాన్ ఎన్విరాన్మెంట్ ఎలా సెర్చ్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ పైథాన్, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో జస్ట్ పీపీటీ కావచ్చు. సో తర్వాత విర్చువల్ ఎన్విరాన్మెంట్ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకోండి. 2 టూల్స్ ఉంటే చాలు, పైథాన్ అండ్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఏంటంటే జస్ట్ ఒక ల్యాబ్ లాంటిది అనమాట. విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి పైథాన్. తర్వాత ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ ప్రాంప్ట్ ఎలా ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనకి హై లెవెల్లో అడ్వాన్స్డ్గా వెళ్దాం. ఎలా విజువలైజ్ చేయాలి ఏంటి ఇవన్నీ, అసైన్ కావాలని. సో ఎల్ఎల్ఎం ఏపీఎస్ ఎలా కాల్ చేయాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ఎంబెడింగ్స్ ఎలా చేయాలి, ఓకే, టెక్స్ట్ చంకింగ్ స్క్రిప్టింగ్. సో ర్యాగ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సో వెక్టర్ డేటాబేస్ ఎందుకు ఏంటి, సో వెక్టర్ డేటాబేస్ దేనికి అసలు, ఇండెక్సింగ్ స్పీడ్కి, స్కేలబుల్ రిట్రీవల్కి, ఇవన్నీ యూజ్ చేస్తాయి, స్టోరేజ్కి, అవన్నిటికి యూజ్ అవుతాయి. సో మనం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, స్పీచ్ టు టెక్స్ట్ టు స్పీచ్, రియల్ టైమ్ పైప్ లైన్ లైక్ ఎస్టీటీ, లైక్ స్పీచ్ టు టెక్స్ట్ అనమాట. సో ఎలా ఇవన్నీ వర్క్ ఫ్లోస్, ఏజెంటిక్ లూప్స్ ఎలా బిల్డ్ చేస్తాం, టూలింగ్స్, మెయింటెనెన్స్ షెడ్యూలర్స్, టాస్క్ ప్లానర్స్, ఇవన్నీ ఎలా బిల్డ్ చేస్తాం ఏంటి అనేవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ల్యాంగ్ చైన్, ల్యాంగ్ గ్రాఫ్ దేనికి అసలు, సో ద ఆర్కిటెక్చర్ ఏంటి, చిట్టి ఆర్కిటెక్చర్ ఏంటి, ల్యాంగ్ గ్రాఫ్, ఇవన్నీ ఒకసారి మీకు పీడిఎఫ్ పంపిస్తాను. దీన్ని ఒక పీడిఎఫ్ రివైజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో గిట్ హబ్ ఏంటి, డాకర్ ఏంటి, సిఎల్ ఏంటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఏంటి, ఫాస్ట్ ఏపీఐ దేనికి, సో గ్లోబల్గా ఎలా డిప్లాయ్ చేయాలి ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఇదనమాట సిలబస్. ఓకే, ఫైనల్గా జనరేటివ్ రిలేటెడ్గా అన్ని రకాలైన కాన్సెప్ట్స్ని మనం పైథాన్ బేసిక్స్ టు సమ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కవర్ చేసి నేర్చుకుందాం. ఓకే.